మా ఎప్పుడు నన్ను ఇలా అంటారేమిటి? ఏమిటంటే అలా కూర్చో చెప్తా. పార్వతీదేవి పసితనంలోనే మాటి మాటికి శివధ్యానంలో పడిపోయేది. అప్పుడు ఆమె తల్లి వచ్చి అంటే ఓ పిల్ల మా అంటే ఇప్పటి నుంచి నీ భర్త కోసం ఇంత తపస్సు కూడదే అనేది. అప్పటి నుంచి పార్వతికి ఉమా అని రెండో పేరు వచ్చిందట. అయితే ఇప్పుడు ఆ కథ నాకెందుకు? ఎందుకంటే నీ భక్తి శ్రద్ధలు చూస్తుంటే నీకు కూడా ఉమా అనే పేరే బాగుంటుందనిపించింది. అలాగే పిలుస్తున్నా. ముందు పలహారం తీసుకోండి. ఏమండి, మిమ్మల్ని ఒక్క మాట అడగాలండి. మరి దక్షయజ్ఞం తరువాత సతీ వియోగంతో పరమేశ్వరులు మహాతపస్సులో ఉన్నారు కదా. ఆ సతీదేవి పార్వతిగా పుట్టి వారిని వరించడానికి వెళ్ళింది కదా. అప్పుడు భర్త తనను గుర్తుపట్టకపోతే ఏమంటాను? కళ్లకు కట్టినట్లు ఆ అవస్థంతా నీలో కనిపిస్తుంది. అంతేకాదు, నీ ప్రశ్నతో తన కోసం తపన పడుతున్నది తన భార్యేనని గుర్తుకురాని ఆ శివుని మనస్థితి ఏమిటో ఊహించుకోవలసిన అవసరం నాకు కల్పించాం. మా అదే అదే అంత తన్మయత్వం కూడదు. మన్నించాలి. దయచేయండి. ఉమాదేవి గారిని ఆచార్యులు వారు పిలుస్తున్నారు. ఉమాదేవి, ఈ ఉపచారాలు చాలు గాని మీరు వెళ్ళిరండి. మీరింత గౌరవం చేస్తే నేను ఇక్కడ ఉండనే లేను. కవిశ్రీ, ఇదంతా చూస్తే నేను కొంచెం సాహసం చేస్తున్నాను, క్షమించండి. ఉమాదేవి గారికి మీరంటే చాలా ప్రేమ. మీరు కూడా వారంటే కాస్త క్షమించండి. తాం తాం దిగి 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 తోం తోం దిగి 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 తాం దిగి 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 తాం తాం దిగి 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 తాం తాం కలబడతాం కలబడతాం దిగబడతాం నిలబడతాం తాం తాం చం తాం తగిట జంతరా కురా వంశమేల పోరా జంతరా కురా పంతమేల పోరా చంతరా కురా వంశమేల పోరా జంతరా కురా పంతమేల పోరా చంతరా కురా అవం తమి లబోరా చంతరా కురా చంతరా కురా చంతరా కురా చంతరా కురా తరా కురా రా చంతరా కురా ఓహే జాగ్రత్తై తై 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 జాగ్రత్తై తై 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 దిగర్తై తై 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 దిగర్తై తై 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 దిక్ దిక్ సిక్ దిక్ దిక్ దిగ్ 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 తో దిగ్ 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 జాగ్రత్త దిగర్తై దిగర్తై జాగ్రత్త తో. అబ్బా, ఇక నాట్యం వద్దండి. వద్దంటే అట్ట వృద్ధస్తమానం ఏదో ఒకటి ఎవరికో ఒకరికి నేను నేర్పాలి, లేకపోతే నాకు నిద్ర పడితే. పోనీ నటన నేర్పండి. అడిగావు సరే, అసలు రహస్యం చెప్తాను చూడు. ముందు నువ్వు నన్ను ప్రేమించాలి, నిజంగా ప్రేమించాలి. అప్పుడు చెంత రాకురా అన్న చెంత రాకు రా అన్న ఎట్టా అన్న నటనే అవుతుంది. ముందు నన్ను ప్రేమించు. ప్రేమించుకుంటుంటే బాగుంది బాగుంది. కాళిదాసు గారి కవనానికి పోటీ సూత్రధారి గారి నటనమని ఈనాటికి మీరు అందరినీ ప్రేమించమంటున్నారే. కానీ నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడ ఎవరిని ఎందుకు ప్రేమించొద్దనే అంటాను. సూత్రం గారు చూడండి కవిశ్రీ, లోకంలో స్త్రీలకు పురుషులకు ఈయన ఎప్పుడు బ్రహ్మచర్యం బోధిస్తారు. మీరే చెప్పండి కవిశ్రీ, నేను ఒప్పుకుంటాను.
నా బోధన తప్పంటారా? తప్పే కాదు, ముప్పు కూడా. అదేంటి కవిశ్రీ అలా అన్నారు? అవును, మాతృత్వంతో గాని స్త్రీకి జన్మ సాఫల్యం లేదు. పుత్రవంతుడైతేనే గాని పురుషుని జన్మ సార్థకం కాదు. ఈ ధర్మాన్ని ధిక్కరిస్తే లోకమే లేదు. లోకానికి తల్లిదండ్రులు. ఆ పార్వతీ పరమేశ్వరులకు వియోగం కలిగినప్పుడు చెప్పండి కవిశ్రీ, ఏమైంది? మహాప్రళయం, తారకాసుర విజృంభణ. పార్వతీ పరమేశ్వరులు వీరకుమారుని ప్రసాదిస్తేనే లోకానికి తారకం. ఓ, కుమార సంభవం కావ్యానికి దివ్య కథావస్తు. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ యం సర్వశైలాః పరికల్ప్య వత్సం నేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ ఉమావధూర్భవాన్ దాత యాచితార ఇమే వయం పరశంభు అలం శేష త్వత్కులోద్భూతయే విధి. ఉమాదేవి అనిర్వచనీయమైన ఆనంద పారవశ్యంలో నేనొక అమరకథను గానం చేసినట్లయింది. అదంతా లిపిబద్ధమై ఉంటేనా? మీరు తన్మయులే. అసలు చెబుతూ ఉంటే వ్రాసే భాగ్యం నాకు కలిగింది. ఇదిగో. ఆ? ఇది నా అదృష్టం. ఉమా, నీవు నన్ను ఇలా అనుసరించి ఉంటే ఇక జీవితంలో నేనెంత నిర్లక్ష్యంగానైనా ఉంటాను. బయలుదేరు. ఆయన వెళ్ళొస్తాను. ఉండండి ఉండండి కవిశ్రీ, నేను అనుకున్నట్టే అయింది. ఇందుకే మిమ్మల్ని ఇద్దరిని మెచ్చుకునేది. కుమార సంభవం రాసిస్తారే? రాసింది వీరు. ఈ కీర్తి వీరిదే. మీరు అలా అనకండి, నాకు బాగుండదు. ఎందుకు బాగుండదు? వారి సంగతి మనకు తెలుసు. ప్రజ్ఞ వారిది, ప్రతిష్ట మీది, ప్రబంధం మాది. క్షమించండి, ముందు ఆచార్య వారికి చూపించుస్తాను. మీరంటే ఆయనకి ఎంత గౌరవము, అంత చనువు కూడా ఉంది. ఆ చనువుతోనే నాకు చాలా సమస్యలు తెచ్చిపెడుతున్నా. ఏమిటండి ఆ సమస్యలు? నేను తెలుసుకోవచ్చునా? అదే ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నీవే అడిగావు గనక చెప్పక తప్పదు. కూర్చో. అతనికి తెలిసినట్లుంది, నా హృదయేశ్వరి నా కోసం తపస్సు చేస్తున్నదట. ఇక బాధ్యత అంతా నాదేనని నిష్కర్షగా చెప్పాడు. ఇది సమస్య కాదు. ఏం నాకెందుకులేండి. నీ వసూయ పడితే ఎలా? ఇటు చూడు. ఇంకెవరితో చెప్పుకోను. కన్నులకు కట్టినట్లు వర్ణిస్తాను. నా ప్రియురాలెవరో నీకే తెలుస్తుంది. అప్పుడు నీవేమీ అనలేవు. అనలేకపోయినా మీ మాటలు వినాలనే ఉంటుంది. చెప్పండి. చూశావా నేను పడుతున్న బాధ? నా ప్రియురాలు నా నీడవలే ఉండి నన్నే పని చేసుకోనివ్వదు. ఇక ఎదుట కూర్చున్నప్పుడు ఆ చేష్టలు ఏం చెప్పమంటావు? అలా వయ్యారంగా చెక్కిట చేయి పెట్టుకుని తల వంచుకొని మౌనంగా కూర్చుంటుంది. తన మనస్సు అంత కోమలం, అంత గుమగుమ అని నాకు చెప్పినట్లు ఆ కలువను చూపిస్తుంది. ఆ మాటంటే అలా కళ్ళలోకి చూస్తుంది. అంతే, మళ్ళీ మొహం తిప్పుకుంటుంది. ఇంకా ఏమంటాను అని అలా చెంగును వేలికి పెనవేస్తూ ఏమిటేమిటో అభినయిస్తుంది. ఇంత వర్ణించినా తెలుసుకోలేకపోతే మళ్ళీ వచ్చి చెబుతాను.
నీ వంటి శీలవతిని హృదయేశ్వరిగా గ్రహించి విడిచిపెట్టుకున్న ఆ మందభాగ్యుడెవరో నేను తెలుసుకోవాలి. మీ వియోగానికి కారణమేమిటి? అతడిప్పుడు ఎక్కడున్నాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. ఎందుకో నేను చెప్పలేను.